బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. బీజేపీ అంటేనే బీసీ వ్యతిరేక పార్టీ. నేను చిత్తశుద్ధితో చేసిన బిల్లు పంపినా, ఆర్డినెన్స్ పంపినా 2 కూడా వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్‌తో పెండింగ్‌లో పెట్టుకున్నారు అంటున్నాడు. ఇవన్నీ మేము ఇప్పుడు సంవత్సరం క్రితం చెప్పాం మేము. కమిషన్‌లో ఉన్నప్పటి నుంచి, కమిషన్ అయిపోయినప్పటి నుంచి కూడా ఇవన్నీ మేము అలర్ట్ చేస్తూనే ఉన్నాం. మేము, మా సోదరులు అంతా కూడా వీళ్ళు ఏం చేస్తారని మాకు తెలుసు. ఎందుకంటే అక్కడ ఆర్డినెన్స్ వస్తుందో తెలుసు, బిల్లులు పంపితే ఏమవుతుందో తెలుసు మనకి. అక్కడ నేషనల్ ఇష్యూ కాబట్టి సెంట్రల్లో అది ఉభయ సభలో నీకు రావాలి చట్టమై. అది ఎట్లయితుంది 2/3 అది ఎట్టి పరిస్థితుల్లో కాదని తెలుసు. ఇవన్నీ మాకు తెలుసు. ఈ ఆర్డినెన్స్ కూడా కాదని తెలుసు మాకు. అందుకే మేము ఏమంటున్నాము, వీళ్ళు మోసం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రతిపక్షాల మీద బురద తల్లుతున్నారు. ఇలా మనకాడికి వచ్చినప్పుడు ఏమైంది, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇవ్వచ్చు కదా అనే సబ్జెక్ట్ తీసుకొస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఆర్డినెన్స్ 34% ఉండాలని తీసినాం. ఇది కదా సబ్జెక్టు. దాని మళ్ళీ కోర్టులోకి పోయింది వాళ్ళే. ఆ రోజు ఆపిచ్చారు కదా, మళ్ళీ 22కు పోయింది. సుప్రీంకోర్టులో కూడా మనం పోయి అప్పీల్కి వెళ్ళాం. అప్పీల్లో అక్కడ ఏమన్నారు, క్యాబ్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి, ఆల్రెడీ జడ్జిమెంట్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మీరు ఎక్సిట్ కానికి లేదు. మళ్ళీ ఇప్పుడు పెద్ద డేంజర్ ఏంది అంటే మనకి, మీరు వెనక కన్నా తీసుకొని లేకపోతే ఆ రిజర్వేషన్లు కూడా పోతాయి అంటే మళ్ళీ మనం వెనక తెస్తే 22 ఇచ్చినాయి. ఇప్పుడు అసలు వీళ్ళ చిత్తశుద్ధి ఉంటే అసలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసుకోవాలి కదా. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి 34, 42 అన్నాడు. మరి మీరంటే 34 42 అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు. అంటే ఒకవేళ చట్టపరంగా ప్రభుత్వ పరిపాలన పరంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగా ఇస్తామంటున్నాను. పార్టీ పరంగా నువ్వు ఎట్లా ఇస్తావు? పార్టీ పరంగా ఇస్తే ఎవరు పాటించేటోడు? టికెట్లు అనౌన్స్ చేసిన దానిలో అవును, నువ్వు ఎక్కడ ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ లేని మన దగ్గర 31 ఉన్నాయి. 32 జిల్లా పరిషత్లో 40%, 3 నెలల 12 వేసుకో. 12 నువ్వు కేటాయించాలి, ఎక్కడ ఇస్తావు? మరి నువ్వు ఇస్తావు, బీజేపీ ఆయన ఇస్తాడా, ఇంకో పార్టీ ఆయన ఇస్తాడా? వాళ్ళని పక్కన పెట్టండి, వీళ్ళు మాత్రం మేము పార్టీ పరంగానే ఇస్తాం. నేనేమంటున్నా, ఒక బీసీకి, ఒక ఎంబీసీకి, ఒక సంచార జాతులకు నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చినాం అనుకో, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక జడ్పీటీసీ సీట్ ఇచ్చిన అనుకో, ఆయన మీద వేరే పార్టీ అయినా ఒక రెడ్డిని తీసుకురావచ్చు, ఒక రావుని తీసుకురావచ్చు, లేకపోతే ఇంకొకరిని తీసుకురావచ్చు. వాళ్ళతోటి వర్గాలు ఒక పూసలైన పోటీ చేసి గెలుస్తాడా? ఒక చాకలైనకు అవకాశం వస్తుందా? ఒకవేళ ఇచ్చినారు అనుకుందాం ఎంబీసీ అని, ఓ మంగళాయనకి ఇచ్చిన గెలుస్తారా? ఎప్పుడు నీకు చట్టసభలలో నీకు రిజర్వేషన్ ఉంటే తప్ప ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా ఆ స్థానం రిజర్వ్డ్ అయితే తప్ప వేరే వాళ్ళు పోటీ చేయడం లేదు. వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళలో ఎవరో ఒకరు గెలుస్తారు, మళ్ళీ వాళ్ళే గెలుస్తారు. అంటే నువ్వు పేరేమో భద్రం బాలరెడ్డి దొబ్బితిన సాయిరెడ్డి అని, భద్రం బాలరెడ్డి దొబ్బితిన సాయిరెడ్డి అని మళ్ళీ ఏం చేస్తారు, ఇచ్చేది బీసీలకు ఇచ్చిన అంటాడు, మళ్ళీ దొబ్బితినేది ఏదో ఒక 2 రోజులు దొబ్బితింటాడు. దీంట్లో ఈ కుట్ర దాగి ఉందా అంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చినా అక్కడ రిజర్వేషన్ అనేది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా లేదు కాబట్టి ఎవరైనా పోటీ చేస్తారు. అంతే మరి, మళ్ళీ బీసీలో కొడతారు. అంతే కదా. 100% ఇది కుట్ర. 100కు 200% కుట్ర. రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తామనే దాని వెనుక ఈ కుట్ర దాగి ఉంది 100%. మరి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అంటే, ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనుకోండి, లేదా మాజీ బీసీ కమిషన్ మెంబర్ కనుకోండి, లేదా హైకోర్టు అడ్వకేట్గా కూడా ఉన్నారు కాబట్టి దీని మీద ఉన్నటువంటి చట్టపరమైన న్యాయపరమైన అన్ని విషయాలు తెలుసు. మీరు ఏం చేద్దాం అనుకుంటారు అసలు? ఈ ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి? మేము చేసేది ప్రజల్ని జాగృతి చేయటమే, ప్రజల్ని జనాలకు వెళ్ళి చెప్పటమే. అంటే వీళ్ళు ఒక మోసం కాదు కదా సార్, వీళ్ళు అనేక మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు మేము చేసేది ఏంది, ఆ మోసాల గురించే చెప్తున్నాం. రైతు బంధు ఇస్తా అన్నాడు, మేము 10,000 ఇస్తే 15,000 అన్నాడు, దాన్ని మళ్ళీ 12,000 అన్నాడు, ఇవ్వట్లేదు అని చెప్తున్నాం. అంతకన్నా మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు తర్వాత తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా, ఇవ్వలేదు. అరే మీకు తులం బంగారం ఇవ్వట్లేదు, అన్ని మోసం చేస్తున్నాం చెప్పినాం. లేదా పెన్షన్ 2,500 చేస్తాడు. రేపు ఎన్నికలు రాబోతున్నాయి, ఎందుకంటే హైకోర్టు చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, సెప్టెంబర్ 30లో పెట్టాలని. ఆగస్టు రానే వచ్చింది. మరి ఇప్పుడు ఎట్లాగూ ఆయన నాతో కాదని చేతులు తీశాడు, ఢిల్లీలో మీడియాతో మాట్లాడి చెప్పాడు రేవంత్ రెడ్డి. మరి ఏం చేయబోతున్నారు? ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? ఇంకా ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఈ సభ ద్వారా ఏంది అంటే, ఇప్పుడు అమాంతం ఇంకా తెలంగాణ ప్రజల్ని, బీసీ ప్రజల్ని బొందలు వేశాడు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అప్పుడు వస్తాయని రిజర్వేషన్లు చెప్పాడు, క్లియర్గా చెప్పండి. అంటే అప్పటి వరకు రావని 3.5 ఏళ్ల తర్వాత ముచ్చట. అంటే రాజు అవడం మంత్రి అవడం, రాహుల్ గాంధీ అయ్యేది ఎప్పుడు, మనకు వచ్చేది ఎప్పుడు? నువ్వు ఉంటావా వస్తీడా? ఇక్కడ కాంగ్రెస్ ఉండాలి, అక్కడ కాంగ్రెస్ ఉండాలి, మొత్తం నేషనల్ వైడ్గా కాంగ్రెస్ ఉంటే కదా నీకు 2/3 వచ్చి ఇచ్చేది. అంటే నీకు రాహుల్ గాంధీ మరి అయ్యేదెంతో పోయేదెంతో ఇక దేవునికే తెలవాలి.
రాహుల్ గాంధీ కాకపోతే రావనే కదా నువ్వు చెప్పేది. అంటే శాశ్వతంగా బీసీలకి రిజర్వేషన్లు లేవని చెప్పాడు ఆయన. ఆఖరికైనా ఈ డ్రామా చేసి జంతర్ మంతర్లో డ్రామా చేసిన తర్వాత తన యొక్క నిజస్వరూపాన్ని, తన యొక్క ద్రోహ చరిత్రని, ప్రజల్ని ఏ రకంగా ఈ సంవత్సరం కాలం వంచన చేశాడు. ఆర్డినెన్స్ వద్దురో నాయన, ఆర్డినెన్స్ వల్ల నడవదు అంటే ఆర్డినెన్స్ అన్నాడు. ఆర్డినెన్స్ కాదు ఇట్టుందే మళ్ళీ బిల్లులు తీసుకుపోయినాడు. ఆ బిల్లులు కూడా రేపు ఏమైతే చెప్పనా మీకు ఏం జరుగుతారు వాళ్ళు. ఈయన కథ ఒడిచిపోయింది. ఈయన కథ ఏమన్నాడు, రాహుల్ గాంధీ అయ్యేది ఎప్పుడు, వచ్చేది ఎప్పుడు, తినేది ఎప్పుడు, వీడు ఇట్లనే పళ్ళెం పట్టుకొని తిరగాలి. బీసీలు అంతా బిచ్చగాన్లు. బీసీలు అంటే వాళ్ళ దృష్టిలో మోసం చేస్తాం మేము, అంతే. వాళ్ళు మోసపోతారు, మేము రూలర్స్ కాబట్టి మేమేం చేయలేమనేది వాళ్ళ సంకల్పం. కాబట్టి అటెండ్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఏమైతే రేపు పొద్దున అమిత్ షానో ఇంకెవరో లైన్లోకి వస్తాడు. కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పినాడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బిల్లు పంపితే బిల్లులు చట్టంలో పెట్టలేదు అని చెప్పినాడు, పార్లమెంట్లో పెట్టలేదు అని చెప్పి మమ్మల్ని బదనాం చేస్తున్నాడు. అసలు ఈయన బిల్లులు పంపిన విధానమే ప్రాసెస్లో పంపలేదు, ఈ బిల్లు చెల్లదు కాక చెల్లదు అంటాడు. ఆర్టికల్ 31B ప్రకారం పంపాలి. అది నీకు ప్రధానమంత్రి పంపితే నీకు అక్కడి నుంచి లోక్సభ, రాజ్యసభ బిల్లులు అయిపోయిన తర్వాత నీకు రాష్ట్రపతి దగ్గరికి వస్తే అక్కడ ఎండార్స్ చేస్తే నీకు అప్పుడు గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఇతనేం చేశాడు, అట్లా బిల్లుల్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయమని పంపే, టెక్నికల్గా పంపేటువంటి ప్రాసెస్ రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో, రూల్ ఆఫ్ లా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఇన్వాలిడ్ అంటాడు ఆయన వచ్చి. ఆర్టికల్ 31C అది ఏం చెప్తున్నది, ఒక ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తారు. గతంలో చట్టం ఉంటే ఇక్కడ మనకి ఈ చట్టానికి ప్రొటెక్షన్ ఇవ్వమని ఆ యాక్ట్ కింద, ఆర్టికల్ కింద పంపుతారు. కానీ ఇతను పంపింది తప్పు అని చెప్పేసి ఆయన చెప్తాడు రేపు పొద్దున. నన్నేం చేయమంటావు, అసలు ఈ బిల్లు పంపనీకే లేదు చట్టంలో, పార్లమెంట్లో పంపనీకే అది లా సూటబుల్ కాదు అని చెప్తాడు. అయిపోయిందా నీ కథ. బీజేపీ వాళ్ళు అట్లా అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా అంటారు. బోర్లో ఒక్కలో పడతాడా. అరే పొద్దున జరిగేది అదే, ఇక్కడికి వస్తే ఆర్డినెన్స్ అన్నాడు. లేదు చెప్పేసిండు, చేతులు ఎత్తేసిండు, ఇంకా నేను చేయాల్సింది చేసిన నా చేతులు ఆర్డినెన్స్ లీగల్ ఒపీనియన్ అన్నాడు. ఆ లీగల్ ఒపీనియన్లో కూడా అదే రాస్తాడు. ఈ 42% రాసిండే దేర్ ఇస్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ రిజర్వేషన్ 50% అని చెప్పి ఆయన రాసి ఇట్ ఈస్ నాట్ అడ్మిసబుల్, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి రాస్తాడు. ఇట్ ఈస్ అని చెప్పి ఆయన రాసి పంపుతాడు. ఇక్కడ ఇది అయిపోయింది, అక్కడ అది అయిపోయింది, ఇంకా నీకున్నదే ఉంది. అసలు ఇప్పుడు ఏంది మరి తెలంగాణ రాష్ట్రంలో ఏం తక్షణ కర్తవ్యం, బీసీలు ఏం చేయాలి? నేను ఏమంటున్నా, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటేనేమో బీసీల జీవితాలు ఏమన్నా బాగుపడి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మనకు పెద్ద డేంజర్ ఏంటి అంటే, సుప్రీంకోర్టులో రివ్యూ వెళ్ళాలి. ఇప్పుడు ఇదైతే డెడికేటెడ్ కమిషన్ అంటున్నాడో, సరే ఇవన్నీ తప్పుల తడకలు ఎన్నో జరిగినాయి. డెడికేటెడ్ కమిషన్ కూడా అది ఆర్టికల్ 340 ప్రకారం ఉండాలి, అది లేదు. కమిషనర్ ఎంక్వైరీ యాక్ట్స్ ప్రకారం 1952 ప్రకారం దాని ప్రకారం లేదు. స్టాటిస్టిక్స్ యాక్ట్ 2008 దాని ప్రకారం కూడా లేదు. ఓన్లీ ఒక జీవో తీసింది. ఇంకా అది పెద్ద పరేషాన్ ఏంటంటే, పెద్ద డేంజర్లో పడబోతుంది ప్రభుత్వము. బీసీలకు అసలు రిజర్వేషనే ఉండదు.